హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను వంకాయ కారం పెట్టిన కూర చేస్తున్నాను. ముందుగా మనం వంకాయలన్నీ కడిగి శుభ్రం చేసుకుని 1 నిమిషం పాటు నీటిలో ఉంచేసుకోవాలండి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, ఎండిమిరపకాయలు ఇవన్నీ కొంచెం నూనె వేసి 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ నూనె వేసుకుని తక్కువ నూనెలోనే వేయించేసుకోవచ్చండి. స్లోగా వేయించుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా అన్నీ కూడా వేసుకుని తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న వంకాయలన్నీ కూడా శుభ్రం చేసుకుని నీళ్ళు వడదీసుకుని మళ్ళీ నీళ్ళు పోసుకుని అందులో ఉప్పు వేసి మొత్తం అన్ని వంకాయల్ని కట్ చేసుకుని అందులో వేసుకుని ఉంచుకోవాలి. కండ్రెక్కకుండా ఉంటాయండి. నేను కుక్కర్లో చేసేస్తున్నాను. కుక్కర్లో నూనె వేసుకుని తగినంత, ఆ తర్వాత ఉల్లిపాయలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ అందులో వేసి వేయించాలండి. 2-3 నిమిషాలు అయ్యాక అండి మెంతి పొడి వేసి వేయించి ఆ తర్వాత తగినంత ఉప్పు, కొంచెం ఉల్లిపాయ మగ్గడానికి ఉప్పు వేస్తే కొంచెం బాగా త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలండి. తర్వాత పసుపు కూడా అలాగే వేయాలి. పసుపు వేసి కొంచెం అలాగే మూత పెట్టి అలాగే మగ్గించాలండి. అప్పుడు వంకాయలన్నీ నీళ్లు తీసేసి వడదీసి ఆ ముక్కలన్నీ కూడా అందులో వేసి మగ్గ పెట్టాలి. మళ్ళాను మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేస్తే వంకాయలు ఎంతసేపు అండి చాలా త్వరగానే మనకి మగ్గిపోతాయి. మీరు గమనించారో లేదో, నేను చాలా ఆయిల్ తక్కువ వేసాను. వంకాయల నుంచి అలా వస్తూనే ఉంటుంది. కూర అంతా అయిపోయిన తర్వాత మనకి నూనె అనేది బయటపడుతుంది. 2-3 సార్లు కలిపేసి మనం మూత పెట్టి మగ్గించేసుకోవాలండి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి ఒక్కసారి కలపాలి. ఇకపై గరిటె అస్సలు పెట్టకూడదండి. మొత్తం కుక్కర్తో నేను కుక్కర్ని చూసారా పైకి కిందకి కుదుపుతున్నాను, అలా కుదపాలి. తర్వాత చింతపండు వెరీ ఇంపార్టెంట్ అండి. కొంచెం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుని ముందుగా నేను కొంచెం ఆ రసాన్ని అయితే పోస్తున్నాను, చింతపండు రసాన్ని. వంకాయకి కొంచెం చింతపండు రసం వేస్తే కూర మరింత టేస్ట్గా మనకి బాగుంటుంది. ఇప్పుడు నేను చూడండి 2-3 స్పూన్లు వేస్తున్నానండి. ఎందుకంటే స్పూన్ చూసారా ఎంత ఉందో, చాలా చిన్నదిగా ఉంది. నవ్విస్తుంది మా అమ్మాయి పక్క నుంచి, అందుకనే నాకు నవ్వు వచ్చింది. ఆ స్పూన్ చూడగానే. స్పూన్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో, చిన్నదనమాట, బాగా చిన్నది. దాంతో 2-3 స్పూన్లు వేసాను అంతే అండి. ఎప్పుడు కూడా మనం మొదట్లో వేయకూడదండి నూనె. అంతే అండి, వంకాయ కారం పెట్టిన కూర అయిపోయిందండి.